హలో ఎవ్రీవన్. 2, 3 నెలలుగా అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట. టాబ్లెట్స్ తీసుకుంటే తాత్కాలికంగా తగ్గుతుంది. మళ్ళీ మొదలవుతుంది. ఇది సింపుల్ గ్యాస్ట్రైటిస్ అనుకుంటున్నారా? కావచ్చు, కానీ కొన్ని కేసెస్‌లో ఇది స్టమక్ క్యాన్సర్ ఎర్లీ సైన్ కూడా అయి ఉండొచ్చు. నేను డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, హరైజన్ క్యాన్సర్ కేర్, హైదరాబాద్. 53 ఇయర్స్ మేల్, ఏలూరు నుండి. గత 6 నెలలుగా అసిడిటీ అంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మధ్యలో ఆకలి, వెయిట్ కూడా తగ్గారు. ఎండోస్కోపీ చేస్తే స్టమక్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. నెలల తరబడి తరచుగా అసిడిటీ, కడుపులో మంట, తినాలంటే ఇష్టం తగ్గడం, తెలియకుండా వెయిట్ లాస్, కాస్త తిన్నా వెంటనే కడుపు ఫుల్గా అనిపించడం, భోజనం తర్వాత కడుపులో తిప్పేసి ఫ్రీక్వెంట్గా వామిటింగ్ కావడం, ఇంకా బ్లాక్ స్టూల్స్, ఇవన్నీ క్యాన్సర్ యొక్క వార్నింగ్ సైన్స్. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ గ్యాస్ట్రైటిస్ లాగా కనిపిస్తాయి. అలాగే అసిడిటీ ట్రీట్మెంట్కి టెంపరీగా రెస్పాండ్ అవుతాయి కాబట్టి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ప్రత్యేకంగా 40 ఏళ్ల తర్వాత ఆహారపు అలవాట్లను మార్చుకున్నా కూడా సింటమ్స్ అలాగే ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. ఎండోస్కోపీ తప్పగా చేసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే స్టమక్ క్యాన్సర్ కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో బ్లడ్ ఇన్ స్టూల్స్ అంటే పైల్స్ అనుకొని మిస్ అవుతున్నటువంటి పెద్ద సమస్య గురించి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.